ఇప్పుడు మన తల మీద ఉన్నటువంటి ఫ్యాన్ తిరుగుతుంది. ఈ ఫ్యాన్ తయారు చేసినటువంటి ఓరియంట్ కంపెనీ లేదా ఉషా కంపెనీ, ఫ్యాన్ తయారు చేసిన కంపెనీ వారు ఎందుకు తయారు చేశారు అంటే గాలిని ఇవ్వడానికి తయారు చేశారు. ఫ్యాన్ ఎందుకు తయారు చేశారు? ట్యూబ్ లైట్ తయారు చేసినటువంటి ఫిలిప్స్ కంపెనీ వారు ఎందుకు ట్యూబ్ లైట్ తయారు చేశారు అంటే వెలుగునివ్వడానికి. ఫ్యాన్ ఏమో గాలిని ఇవ్వడానికి, ట్యూబ్ లైట్ ఏమో వెలుగునివ్వడానికి. ఇది ఇలాంటి స్టూడియో మస్ట్లో హుజా కంపెనీ వాళ్ళు మైక్ తయారు చేశారు. ఎందుకు? చిన్నగా మాట్లాడిన దాన్ని పెద్దగా ప్రజలకు వినిపింపచేయాలి. ఇలా ప్రతి వస్తువును తయారు చేయడం వెనుక ఒక ఉద్దేశం ఉంది. ఇది ఫలానా పని కొరకు, ఇది ఫలానా పని కొరకు, ఇది ఫలానా పని కొరకు, ఇది ఫలానా పని కొరకు. సరే, ప్రతి వస్తువుని ఫలానా పని కొరకు, ఫలానా పని కొరకు, ఫలానా పని కొరకు అని చెప్పాం. మరి దేవుడు మనిషిని ఎందుకు కొరకు చేశాడు? Why God created a human being? దేవుడు మనుష్యుని ఎందుకు నిర్మించాడు? ఆ విషయానికి వస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమని మాట్లాడుతుందంటే, ఆ రిఫరెన్స్లన్నీ ఇప్పుడు చూపించడానికి సమయం లేదు కాబట్టి థీమ్ చెప్పేస్తాను, శ్రద్ధగా గమనించు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వాక్యంలో చాలా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు ఆ మాటలు వ్రాయించాడు. ఏమంటున్నాడు? నా మహిమ నిమిత్తము నేను సృజించాను మానవ జాతిని అంటున్నాడు. చాలా ఎందుకు మనుషులను నిర్మించాడట? ఆయన నిమిత్తం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వాక్యం 3వ లైన్ చివరి నుండి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వాక్యం 3వ లైన్ చివరి నుండి, ఆయన నిమిత్తము మనమున్నాము. ఎవరు డిస్టర్బ్ అవ్వద్దు, లేవద్దు, కంగారు పడక్కర్లా. పౌలు గారు, పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు కరెంటు లేవు, యేసయ్య సేవ చేసినప్పుడు కరెంట్ లేదు. వాళ్ళంతా మనకంటే ఎంతో గొప్ప సేవ చేసేసారు. దేవునికి స్తోత్రం. మాకు మా అన్నయ్య గారు సేవలో నేర్పించింది ఏంటంటే, కరెంటు పోయినా రవ్వంత కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. వాన వస్తే రవ్వంత డిస్టర్బ్ అవ్వకూడదు. తుఫాన్ వస్తే రవ్వంత డిస్టర్బ్ అవ్వకూడదు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మాకు సేవలో నేర్పించిన అనుభవం ఏమిటంటే, తుఫాను కాదు సునామీ వచ్చిన మీటింగ్ అంటే మీటింగ్ జరిగి తీరాల్సిందే. 1000 మంది రాకపోవచ్చు, ఒక్కళ్ళైనా మీటింగ్ జరిగి తీరాలి. ఎందుకో తెలుసునా? 1 person with God is majority అన్నారు. ఒక్క ప్రభు మనతో ఉంటే 1,000,000 మంది మీటింగ్లోకి వచ్చిన దానికంటే కూడా ఎక్కువై ఉంది. చప్పట్లు కొడుతూ దేవుని తుఫాన్ వచ్చింది, మనుషులు ఎవరు లేరు. అయ్యగారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, బిడ్డలు పెట్టుకున్నారు, 5 2 3 ఉన్నారు. అక్కడికి యేసయ్య రాడా? చెప్పాలి. వచ్చారు ప్రభు 1,000,000 మంది కంటే ఎక్కువ తక్కువ. సభలో 100 కోట్ల మంది ఉన్నారు అనుకుని సభ జరిగించాలి. 600 అయినా 106 అయినా సభ మానివేయడానికి మాత్రం ఇది మాకు దైవజనులు అన్నయ్య గారు నేర్పించారు. కాబట్టి కరెంటు పోగానే ఇక్కడ ఆత్మ నడిపింపు ఏం ఆగదు. పరిశుద్ధాత్మనికి కరెంటుకి సంబంధం లేదు. మీరందరూ కాస్త లైన్లో ఉండండి. మంచిగా స్తోత్రం చెల్లిద్దాం దగ్గరగా. కొంచెం అవన్నీ సెట్ చేస్తారు అన్నోళ్ళు, కంగారేం లేదు. మన వాక్యాన్ని విందాం. ఆయన నిమిత్తము
ఏంటంటే ఆయన నిమిత్తము మనమున్నాం. ఫ్యాన్ ఎందు నిమిత్తం తయారు చేయబడింది? గాలి కోసం, గాలిని ఇవ్వడానికి. ట్యూబ్ లైట్ ఎందుకోసం తయారు చేయబడింది? వెలుగునివ్వడానికి. కుర్చీ ఎందుకు తయారు చేయబడింది? దేవుడు నిన్ను నన్ను ఎందుకు చేశాడు? ఆయన నిమిత్తం, ఆయన కోసం, ఆయన ఉద్దేశ్యములను భూమి మీద నెరవేర్చడానికి. ఆయనను స్తుతిస్తామని, ఆయనను ఆరాధిస్తామని, ఆయనను ఘనపరుస్తామని, ఆయన చెప్పింది వింటామని, ఆయన చెప్పింది దృష్టిస్తామని, ఆయన చెప్పింది నేర్చుకుంటామని, ఆయన చెప్పిన దానికి లోబడతామని, ఆయన చెప్పిన దానిని భూమి మీద చేస్తామని. ఎప్పుడన్నా తిండికి ఆరాట పడుతుంటే మా అమ్మగారు మందలించేది. మా అమ్మకి చదువు లేదు. మా అమ్మగారికి స్తోత్రం 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 అని మొదలెట్టేది పాట, ప్రార్థన. అక్షరాలు రావండి, వేలు ముద్రే మా అమ్మగారు. మా తమ్ముడికి తెలిసి ఇక్కడ డానియల్ బ్రదర్ ఉన్నారు. అర్థమైందండి? స్తోత్రం 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 అని మొదలెట్టేది. కొంచెం మోటు మనిషి, కానీ చాలా పర్ఫెక్ట్గా ఉండేది. దేవునికి స్తోత్రం కలుగునుగా. తిండి కనుక వెంపర్లాడితే కొంచెం కోపగించుకునేది. కళ్ళు పెద్దవి చేసి, పొళ్ళు వచ్చినప్పుడు తిట్లా, పొళ్ళు వచ్చినప్పుడు నుండి తింటలానువా అని అరిసేది. ఏదైనా కొంచెం తిండికి వెంపర్లాడితే. ఏమో ఎందుకు అమ్మ మాటలు జ్ఞాపకం చేశారంటే, పుట్టినప్పటి నుండి జీవిస్తున్నాం. పుట్టినప్పటి నుంచి అమ్మ దగ్గర స్తన్యపానము చేస్తున్న నాటి నుండి ఆహారాన్ని పుచ్చుకుంటూనే ఉన్నాం. ఆ రోజుల్లో అంటే వస్త్రాలు అంతగా ఉండేవి కాదు. అందరికీ దండాలే ఉండే ఇళ్ళ దగ్గర. అంతేకమ్మా? మీకేం తెలుసు దండాలంటే? ఇట్లా ఈతలు, మీకు బీరువాలు, షెల్ఫ్లు, అందరికి దండాలే. పెద్దగా 2 జతలు 3 జతలు బాగా అయితే ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వేసుకెళ్ళడానికి 1 జత. ఎక్కువ మంది అమ్మోళ్ళు, అంటే నేను పెరిగిన వాతావరణం చెప్తున్నా, కుట్టుకొని బట్టలు వేసుకునేవాళ్ళు. చెప్పులు 170-80 మందికి చెప్పులు ఉండే కాదు. ఆ ఉన్న వాళ్ళకు కూడా ఒకటి జపాను, ఒకటి జర్మనీ. ఎండకి తట్టుకోలేక అట్లా వేసుకుని బండి లాగించుకుంటూ వచ్చారు. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి. అప్పుడు తిండి దొరికితే చాలు, కోటి విద్యలు కూటి కొరకు అన్నది ఆ రోజుల్లో పుట్టింది. ఇప్పుడు కోటి విద్యలో ధనం కోసమే, ఇప్పుడు కోటి విద్యలో తన స్వచిత్తము కొరకే, ఇప్పుడు కోటి విద్యలో తన మనస్సును రంజింపజేసుకునేటటువంటి దుర్వ్యసనాల కోసమే. వింటున్నారండి? పుట్టాం, 5 సంవత్సరాలు వచ్చేసినాయి, కొందరికి 10 సంవత్సరాలు వచ్చేసినాయి, 15 నిండినాయి, 20, 25, 30 దాటినాయి, పెళ్ళిళ్ళు అయినాయి, బిడ్డలు కలిగారు, 35 వచ్చినాయి, 40, 45, 50, 55, 60 వస్తే పెన్షన్ కూడా తీసుకుంటున్నారు. ఎలంతా ఉద్యోగం చేసి వచ్చినట్టుగా తక్షణంగా నాకు రావాల్సిన ఏటా తెల్లవారుజామున చెవలేదు అని గొడవడుతున్నారు పైగా వాళ్ళ మీద. సరే 60 ఏళ్ళు బ్రతికేసాం, 60 దాటుకుని 65కి వచ్చినారు, 70కి వచ్చారు. ఇప్పుడే ఒక పెద్ద తల్లి గారిని కలవడానికి వెళ్ళాం, ఆవిడకి 80 దాటినాయి గారు, 80 దాటినాయి. ఆవిడ టిఫిన్ చేయడం, ప్రార్థన చేయడం, భోజనం చేయడం, ప్రార్థన చేయడం, రాత్రి భోజనం చేయడం, రాత్రి అంతా ప్రార్థన చేయడం. ఇది మా నాన్నగారి దగ్గర ఆవిడ నేర్చుకున్నది. మీకు అర్థమవుతుందండి? ఈ రాత్రి మనం దేవుని వాక్యంలో నుండి ఏమి నేర్చుకుంటున్నాం? ఒకవేళ జీవన పాస్టర్ గారు ఒక రమ్యమైన ప్రసంగం చెప్తారని ఈ ఫిలిప్ బ్రదర్ని పిలిచి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ వర్తీ ఫర్ దట్. ఆ పనిని చేయడానికి నేను ఇక్కడ లేను. నేను ఇక్కడ ఎందుకున్నానంటే
యేసయ్య గుండెల్లో మండుచున్న కోరికను మీ గమనంలోనికి తేవడానికి, ఆయన హృదయంలో మీతో చెప్పాలనుకున్నటువంటి సంగతి ఏదో ఉంది, దానిని తీసుకుని వచ్చి మీ చెవిని పడేయడానికి ఈ అల్ప పాత్రను ప్రభు ఇక్కడికి మోసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి అది? పుట్టిన దగ్గర నుండి ఏదో పని చేస్తూనే ఉన్నాం. చదివాం, కొందరికి చదువు లేదు. ఒళ్ళు వచ్చినప్పటి నుండి చెప్పండి, ఏం చేస్తున్నావు? తింటూనే. అమ్మా, బంధువుల ఇంటికి వెళితే ఇంకొంచెం వేసుకోవద్దునా, ఇంకొంచెం వేసుకోవద్దునని కడుపు నిండా వేసి పెడతారు. సరే, ఎన్నిసార్లు చేపల కూర కడుపు నిండా తిన్నాడు, మళ్ళీ తినకుండా ఉంటావా? మళ్ళీ ఇంకో మాట కూడా, కడుపులో కాపురం చేస్తుందండి అనే మాట కూడా వాడేదా. తిన్నాం, ఆ కాసేపు సంతృప్తి పడ్డాం, మళ్ళా ఆకలేసినప్పుడు ఏమి తిందుమో అని ఎదురు చూసాం. షాపుల చుట్టూ తిరిగి 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 నచ్చిన రంగు బట్టలు తెచ్చుకున్నాం, ఒంటికి ధరింపజేసుకున్నాం. కానీ మళ్ళీ ఇది కాదు, ఇంకేదైనా ఖరీదైనటువంటి దుస్తులు దొరుకుతాయేమోనని ఒకలాంటి సంతృప్తి మన గుండెల్లోనికి ఎప్పటికప్పుడు ప్రవేశిస్తూనే ఉంది. వింటున్నారండి? శ్రద్ధగా గమనించాలి. స్తోత్రం కలుగును గాక. అందరూ బిగ్గరగా స్తోత్రం చేద్దాం. ఈ రాత్రి ప్రభు మనకి ఇస్తున్న మాట ఏమిటంటే, బిడ్డను పుట్టావు, 10 సంవత్సరాలు నిండినాయి, 15 సంవత్సరాలు నిండినాయి, 20 సంవత్సరాలు నిండినాయి, 25, 30 నిండినాయి. ఇంతకాలం జీవించావు. నేను ప్రకృతిలో నుండి నీకు ఇస్తున్న గాలి పీల్చుకున్నావు, నేను ఇచ్చిన నీళ్లు త్రాగావు, నేను ఇచ్చిన ఆహారం తిన్నావు, నేను ఇచ్చిన వస్త్రం కట్టుకున్నావు, నేను ఇచ్చినటువంటి ఆయుష్ పొందుకున్నావు, నేను ఇచ్చిన కుటుంబంతో ఆనందించావు, నేను ఇచ్చిన నీడ, అది రేకుల షెడ్ కావచ్చు, చిన్న పూరిలు కావచ్చు, ఈ మధ్యన ఇచ్చిన బిల్డింగ్ కావచ్చు, నేను ఇచ్చిన నీడలోనే ఉన్నావు. ఎప్పుడో అపవాది నిన్ను మునిగి వేయడానికి వస్తే, ఎన్నోసార్లు వస్తే, నేను నిన్ను నా రెక్కలను చాపి కోడి పిల్లలను తల్లి కోడి ఎలాగ రెక్కల కింద కప్పుతుందో, ఇదిగో నీవు నన్ను ఎరగకముందే, నీవు నా దగ్గరకు రాకముందే నా రెక్కలను కప్పాను, నిన్ను కాపాడాను, నిన్ను ఇంకా కాపాడుతూనే. ఆ రోజే కనుక నేను నిన్ను కాపాడి ఉండకపోతే, అపవాది వచ్చి గ్రంథొచ్చి కోడి పిల్లలు ఎలా తలుకుపోయేదో, సైతాను గాడు వచ్చి నీ ఆత్మను తలుకుపోయి అగ్నిగుండంలో ఇసిరి కొట్టేవాడు. నీ పేరు కూడా మాసిపోయేది, నీ సమాధి మట్టి మీద గడ్డి మలిసిపోయేది. 4 రోజులు ఆప్తులైన వారు ఏడ్చేవాళ్ళు, తర్వాత వాళ్ళ పరిపాలనలో వాళ్ళు నిమగ్నం అయిపోయి అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఎంతో కొంత ఇంతో బాధపడేవాళ్ళు. అంతేగాని అపవాది నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఇంతకాలం బ్రతికావు, గాలిచ్చా, నీరిచ్చా, ఆహారం ఇచ్చా, వస్త్రం ఇచ్చా. ఎన్నోసార్లు సైతానుడు మృత్యు రూపంలో వచ్చి నిన్ను మృగుదామని ఎదురు చూస్తుంటే, దాడి చేస్తుంటే, నేను వచ్చి నిన్ను కాపాడాను. ఎందుకో తెలుసునా? ఎందుకే అంటున్నాడు. ఎందుకు ప్రభువా? రండి దేవుని వాక్యంలో నుండి ఒక వచనాన్ని చూద్దాం. యోహాను సువార్తలకు ఒకసారి వద్దాం. 13వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. నేను మీకు చేసిన ప్రకారము చదువమ్మా. మీరును చేయవలెనని మీకు మాదిరిగా నాకు చేసితిని. యేసు క్రీస్తు ప్రభు అంటున్నారు, you should follow me, you should do what I did for my father's perfect will. పరమ తండ్రి చిత్తము కొరకు నేనేమి చేశాను, నేను ఎలా చేశాను, నన్ను పోలి నాలో
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్న సహోదరులు మీరందరూ గమనించాలి. అదే వచనం నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు వారు భూమి మీద ఏం చేశారు? ఆయన 33.5 సంవత్సరాలే జీవించారు. తాను జీవించిన కాలంలో ఆయన ఏం చేశారు? రండి, దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యాన్ని చూద్దాం. 17:4 తండ్రితో మాట్లాడుతున్నారు ప్రభువైన యేసు. తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుకుని. తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఉన్నదే, ఆ పనిని నేను ప్రారంభించాను, కొనసాగించాను, సగం చేశాను, 3/3 చేశాను, 80% చేశాను, 90% చేశాను, 95% చేశాను, 99% చేశాను, 100% చేసి దానిని దేదీప్యమానముగా ముగించి చేయుటకు నీవు నాకు ఇచ్చిన ఆ పనంతా చేసి ప్రారంభించి కొనసాగించి చేసి ముగించి నిన్ను మహిమపరచుతిని. ఇది యేసుక్రీస్తు వారి యొక్క జీవితం భూమండలం మీద. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. 6:38 నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు గాని నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చుట కొరకే పరలోకము నుండి దిగి వచ్చి యేసు ప్రభువారిని కనుక ఇంటర్వ్యూ చేయగలిగితే, యేసు ప్రభువుని ఇంటర్వ్యూ చేసి ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలు ఎక్కువైపోయినాయి. ఎవరో టీవీ వాళ్ళు పిలిచి దైవ సేవకులు ఇంటర్వ్యూ చేయటం అంట, వీళ్ళేమో చెప్పడం అంట. ఎవరి వాళ్ళు నీకు వేదిక? యూట్యూబ్ ఛానల్ వాళ్ళ ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు వేదిక ఇచ్చారు. నా శిష్యులారా, నా దాసులారా, నా బిడ్డలారా, మీరు సర్వలోకములకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించడానికి వేదిక ఎక్కడండి? టీవీ ఛానల్లో, కుర్చీలో కూర్చున్నా, కెమెరా ముందా? కాదు. ప్రతి వీధిలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ఏ ఖండంలోనైనా యేసుని గురించి ప్రకటించడానికి నీకు వేదిక ఇవ్వబడింది సర్వోన్నతుని ద్వారా. రాజుల ఎదుట నీవు నిలువబడాలి, అధికారుల ఎదుట నీవు నిలువబడడానికి వేదిక ఇవ్వబడింది. సామాన్యుల ఎదుట, సామంతుల ఎదుట, ప్రతి ఒక్కరి ఎదుట నీవు నిలువబడి యేసు రక్షకుడిని బోధించడానికి. వాడనిగే ప్రశ్న కాదు నువ్వు జవాబు చెప్పాల్సింది, ప్రభువు చెప్పమన్న మాట నువ్వు చెప్పాలి. Who is he to ask the questions? వాడెవడండి ప్రశ్నలు అడగడానికి, నువ్వు చెప్పడానికి? We should proclaim the gospel, what he gave to us. మనము స్వార్థను ప్రకటించాలి. ఆయన ఏం చెప్పమన్నాడు ఆ మాటల్ని, వాడు అడిగిన మాటల్ని నువ్వు చెప్తూ ఉండగా వాడు మధ్యలో అడ్డపడిపోవడం. ఇంకో ప్రశ్న ఏంటో, who is he? Jesus, the creator of this whole universe, the boss of this whole universe. విశ్వమునకు అధినేత, ఆకాశములను సృష్టించిన వాడు, నక్షత్రములను సృష్టించిన వాడు, గెలాక్సీలను నిర్మించిన వాడు, ఆకాశమును చేలతో కలవగలిగిన వాడు, సముద్రములను నిర్మించిన వాడు, సముద్రం
us to proclaim the gospel. ఎంత గొప్ప ధన్యత స్వార్థను ప్రకటించడానికి మనకి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అంటున్నారు, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చాను. మనం ఎక్కడి నుండి వచ్చాము? జ్ఞానైన సాల్మన్ చెప్తాడు, మొన్నైనది వెనకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మదాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవునన్నాడు. పౌలు గారు అంటారు ఎఫెసీ 1:6లో, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత తండ్రి అయిన దేవుడు క్రీస్తులో నిన్ను ఏర్పరచుకొనెను. క్రీస్తులో ఉన్న మనలను, క్రీస్తులో ఉన్న మన ఆత్మను ఆయన చిత్తానుసారంగా, ఆయన నిర్ణయానుసారంగా ఈ కాలంలో, ఈ ప్రాంతంలో, ఈ ప్రజల మధ్య నీవు జన్మించుటకు ఆయన సంకల్పించి భూలోకానికి పంపాడు. యేసయ్య మీద పరలోకము నుండి తండ్రి భూలోకానికి పంపాడో, నిన్ను నన్ను కూడా అలాగే భూలోకానికి పంపాడు. We are not accidental on this earth. మనం ఈ భూమి మీద ఏదో ఊడిపడ్డోళ్ళం కాదు, ఏదోలాగా వచ్చేసిన కాదు, ఎలాగోలా జన్మించిన కాదు. నిన్ను కావాలనే భూమి మీదకి దేవుడు పంపాడు. నీ మీద ఆశలు పెట్టుకుని భూమి మీదకి పంపాడు. నీవు ఆయనకు తెలుసు. జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భమున రూపింపబడక మునిపే ఆయన నిన్ను ఎరుగును, నిన్ను పరలోకము నుండి భూలోకానికి పంపాడు. ఎందుకు పంపాడు? ఫ్యాన్ ఎందుకు చేశారు? గాలి ఇవ్వడానికి. ట్యూబ్లైట్ ఎందుకు చేశారు? కుర్చీ ఎందుకు చేశారు? దేవుడు ఎందుకు భూమి మీదకి పంపాడు? అంటే యేసుక్రీస్తు వలె, యేసుక్రీస్తు లాగా తండ్రి ఏం చెప్పాడో ఆ పనిని మాత్రమే చేయడానికి దేవుడు నిన్ను భూగ్రహానికి పంపాడు. నిన్ను ఊరికేనే పంపలేదు, నువ్వు ఊరికే జన్మించలేదు, నిన్ను ప్రత్యేకంగా పని కట్టుకుని భూమి మీదకి ఆయన పంపాడు. ఎందుకు పంపాడంటే తండ్రి చిత్తమును యేసుక్రీస్తు ప్రభు ఎలాగున జరిగించాడో అలాగున జరిగించిన కొరకు, అలాగున తండ్రి చిత్తము చేయట కొరకు నిన్ను నన్ను భూగ్రహానికి పంపాడు. తెలుసునా ఈ సంగతి? ఎప్పుడో చచ్చిపోవాల్సిన నన్ను నిన్ను ఎందుకు కాపాడాడు? ఈ మాటని చెవిని పడేయడానికి, ఈ మాటని గమనంలోనికి తేవడానికి, ఈ విషయాన్ని నీకు తెలియజెప్పడానికి. ఏ విషయాన్ని? ఏ విషయాలంటే బిడ్డ నీ అంతటి నువ్వు జన్మించా, నేనే కావాలని నిన్ను భూలోకంలో జన్మింపజేశాను. నువ్వు భూమి మీద ఏమేమి చేయాలో, నిన్ను ఎలా వినియోగించుకోవాలో, ఎలా వాడుకోవాలో, నీతో ఏమేమి చేయించాలనుకున్నానో ఆ ప్లాన్ కాగితం అంతా నా దగ్గర ఉంది బిడ్డ. ఆ ప్లాన్ అంతా ప్రిపేర్ చేసి నిన్ను భూమి మీదకు పంపించాను. నీకంటే ముందు నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పంపాను. ఆ యేసుక్రీస్తు ఎలాగున నా ఇష్టాన్ని, నా చిత్తాన్ని తెలుసుకొని నేను ఆదేశించింది, నేను ఉద్దేశించింది అంతయు ఎలాగ చేశాడో మీరు అలాగ చేయండి అని ప్రభువు పాఠాన్ని బోధిస్తున్నాడు. ఈలోపుగా బైబిల్ గ్రంథంలో మరొక మహనీయుని గురించి మనం చూసాం. పౌలపోస్తలుడు ఏమన్నారండి? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నబాబు ఎవరన్నా ఉన్నారు? పేరేంటి? రానండి. చిన్న బిడ్డలు ఎవరు లేరు? థ్యాంక్ యూ జీసస్. ఓకే, రైట్ బ్రదర్, మీరు థ్యాంక్ యూ. డానియల్ బ్రదర్ గారు,
మీరు ఇలా రండి బ్రదర్, మీరు వచ్చి ఇప్పుడు యేసు ప్రభువుని ఈయన తండ్రి అనుకోండి. అందరూ చూడాలి. తండ్రి యేసు ప్రభు వారిని భూలోకానికి పంపించారు. ఈ యేసు ప్రభు వారు అంటున్నారు, నన్ను పంపిన వారి ఇష్టాన్ని జరిగించడానికి నేను భూమి మీదకి వచ్చాను. తండ్రి ఏం చెప్తే అది చేస్తా, తండ్రి ఎంత చెప్తే అంతే చేస్తా. తండ్రి కూర్చోమంటే కూర్చుంటా, నిల్చోమంటే నిల్చుంటా. తండ్రి చేయమన్నదే చేస్తా, వద్దన్నది చేయు. చేయమన్నది కొంత చేసి, చేయొద్దన్నది చేయు. ఆ ఇష్టం కొంత చేసి, నా ఇష్టం కొంత చేయను. తండ్రి ఏది చేయమంటే అదే చేస్తా. తండ్రికి ఏది ఇష్టమో దానినే చేస్తానని యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఈయన 33.5 సంవత్సరాల జీవితంలో తండ్రి ఆదేశించినంతయు చేసి తన జీవితాన్ని ముగించాడు. వినండి, ఒక వ్యక్తి 20 ఏళ్ళు బ్రతికినా, 60 ఏళ్ళు బ్రతికినా, 70 ఏళ్ళు బ్రతికినా, 170 ఏళ్ళు బ్రతికినా, తండ్రి ఆ బిడ్డ ద్వారా ఏమి చేయించాలనుకున్నాడో ఆ పనిని ఎంత మేరకు చేస్తే, వినాలి ఇక్కడ, అంత మేరకే పరలోకం లెక్క రాస్తుంది. రీడింగ్ ఎంత పడితే అంత రీడింగ్కే నువ్వు పోసిన పాలకు లెక్క కట్టినట్లుగా ఒక మనిషి భూమి మీద ఎంత చదివావా అంత చదివావా, ఎంత ధనమా అంత ధనమా నీకున్నది, ఎంత హైటా అంత హైటా, ఈ కులమా ఆ కులమా, ఈ మతమా ఆ మతమా, ఇదే కదా. ఈ మధ్య ఇంకా కొంచెం ఎక్కువైంది, ఈ పార్టీనా ఆ పార్టీనా. ఇవేవి పరలోకం లెక్కరాయి. నువ్వు 20 సంవత్సరాలు బ్రతుకు, 60 సంవత్సరాలు బ్రతుకు, 70 బ్రతుకు, 80 బ్రతుకు. ఈ బ్రతికిన 80 ఏళ్లలో అందరికీ చూడాలి. ఈ బ్రతికిన 80 సంవత్సరాలలో, 70 సంవత్సరాలలో నువ్వు ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు, ఎన్ని పూటలు, ఎన్ని రోజులు తండ్రి నీతో చేయించాలి అనుకున్న పనిని చేసావో ఆ సమయం మాత్రమే పరలోకంలో దేవుడు లెక్క రాస్తాడు. ఎందుకు? ప్రతిఫలం ఇవ్వడానికి. చెప్పండి, ఎందుకు? అంటే శిక్ష వేయడానికి మిగిలిన లెక్క రాయబడుతుంది వేరు. నీకు పరలోకంలో ఆస్తిని ఇవ్వడానికి, పరలోకంలో ప్రతిఫలం ఇవ్వడానికి, కోటాను కోట్ల దేవదూతలు ఎదుట, కోటాను కోట్ల పరిశుద్ధులు ఎదుట నీకు సన్మానం చేయడానికి, గౌరవగ్రంథాలు కట్టిపెట్టడానికి నీవు భూమి మీద నువ్వు బ్రతికిన కాలంలో, ఆయుష్లో, నీ ఆయుష్కాలంలో నువ్వు ఎంత సమయం దేవుని కోసం ఖర్చు పెట్టావు, నువ్వు ఎంత సమయం దేవుని చిత్తం చేయడానికి యేసుక్రీస్తు వలె ఖర్చు పెట్టావో అది మాత్రమే దేవుని లెక్క రాస్తాడు. అది మాత్రమే కౌంట్లోనికి తీసుకుంటాడు. తగ్గినదంతా కూడా పుట్టు అనమాట. అది మాత్రమే గట్టిగించడం అనమాట. వింటున్నారండి? కొంతమంది చదువు 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 చదువే చదువు, వారి చదువే వారి దేవుడు. కొంతమంది తిండి 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 తిండే అందుకోవచ్చు, అంత సీరియస్. తిండే తిండి, వారి తిండే వారి దేవుడు, దాన్నే వారి కడిపే వారి దేవుడు. కొంతమందికి ధనము 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 ధనమే ధనము, ధనమే వారి దేవుడు. కొంతమందికి వ్యసనం 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 వ్యసనం, చేశాను పేకాటో, కోడి పందాలో, ఇంకొక రకమైనటువంటి చెడు అలవాట్లు, అక్రమ సంబంధాలు, వాడు దేనికోసం జీవితాన్ని ఖర్చు పెడుతున్నాడో అది వాడి జీవితాన్ని హరించేస్తుంది. ఇదంతా వేరే పుస్తకంలో లెక్క రాస్తున్నాడు కదా శిక్ష వేయడానికి. పరలోకానికి చేర్చుకుని నిన్ను కోటాను కోట్ల దేవదూతలు ఎదుట, కోటాను కోట్ల పరిశుద్ధులు ఎదుట, ఎవరికి తెలియని
ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఏమవుతుందో నేనేమవుతుందో ఏమవుతుందో నేనేమవుతుందో ఎవరు సమీపించలేని తేజస్సులో ఇక్కడ అనేకమైన వాడలు అక్కడ బళ్ళైపోతున్నాయట. ఇక్కడ కోట్లు ఉన్నాయండి, మాకు భవనాలు ఉన్నాయండి, కార్లు ఉన్నాయండి,
అనేకులు అగ్నిగుండానికి వెళ్ళబోతున్నారు. వారికి ఉన్న 100 కోట్ల ఆస్తులు సున్నాగా వారి అగ్నిగుండంలో పడబోతున్నారు. ఎంతో వారు మనసు పొంది స్వార్థను అంగీకరించి రక్షణ పొందిన అనేకులు ప్రభు చిత్తం తెలుసుకోకుండా, ప్రభు రాజ్యం కట్టకుండా, ప్రభు కోసం జీవించకుండా మరణించి ఇక్కడ కోట్లు ఉన్నాయండి, ఇక్కడ మాకు కారులు ఉన్నాయండి, ఇక్కడ మాకు అవేంటి ఉన్నాయండి అని చెప్పి ఇక్కడ వాడలుగా ఉన్న అనేకులు అక్కడ బడులుగా మారబోతున్నారు. ఈ రాత్రి ప్రభు ప్రేమించి ఎవరో ఇక్కడ కన్నీరు కార్చాడు, ఎవరో ఇక్కడ కన్నీరు విడిచారు. దేవాన్ని చిత్తం జరగాలి, దేవాని ఉద్దేశాలు నెరవేర్చబడాలి, దేవాన్ని రక్షణ కట్టబడాలి, దేవాన్ని బలముగా మా మధ్యకు దిగి రావాలి అని పితరులు చేసిన ప్రార్థనలో ఈ ఉపదేశాన్ని ఇక్కడ ప్రకటింపజేస్తా ఉన్నాయి. ప్రభు ఈ గొప్ప కృపను ఇక్కడ అనుగ్రహిస్తున్నారు. ఆ కృప ఏమిటో తెలిసిన బిడ్డ, ఇప్పటిదాకా జీవితం వృధా చేస్తున్నావు, ఇప్పటిదాకా జీవితాన్ని పాడు చేసుకున్నావు, నీ సమయాన్ని వేరు వేరు వాటి కోసం ఖర్చు పెట్టావు. తండ్రి చిత్తము చేయట కొరకు గాక నువ్వు ఖర్చు చేసే ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి పూట, ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి పక్షం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి దశాబ్దం బూడిదలో పోసిన పనిరే. ప్రభు చిత్తము చేయట కొరకు నీవు ఖర్చు చేసిన సమయం ఉన్నదే, అది పరలోకంలో దేవుడు లెక్క రాయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. బలమైన చప్పట్లు హల్లెలూయా. తండ్రి ఏమి ఆదేశించారో, తండ్రి ఏమి ఆజ్ఞాపించారో మనందరికీ, మనుషులందరికీ మాదిరిగా ఉండట కొరకు, మాదిరి చూపట కొరకు పరలోకము నుండి దిగి వచ్చిన దైవ మానవుడు ప్రభు యేసు తండ్రి చిత్తములు చేశాడు. తండ్రి ఎంత చెప్తే అంతే, తండ్రి ఏమి చెప్తే అదే. కొంచెం అందుకోండి అక్కలారా. తండ్రి ఎంత చెప్తే అంతే, తండ్రి ఏది చెప్తే అది. తండ్రి చిత్తము కాక ఒక్క అడుగు కూడా ముందుకు వేడేసాయా. ఇప్పుడు ఈ మహోన్నతమైన దైవ మానవుడు నాడు యేసయ్యా, ఈయన్ని తండ్రి అంటున్నారు, నా కుమారుడు ఎలాగో నా చిత్తం చేశాడో మిగిలిన మనుషులందరూ అది చేయాలి. మిగిలిన అన్ని తరాల వారు, అన్ని ఖండాల వారు, అన్ని దేశాల వారు, అన్ని భాషలు మాట్లాడేవారు మతంలో కొలవలు తీసి తొందరలో కట్టి అవి మానవ నిర్మితాలు, మనుషుల కల్పితాలు. అవి ఏ భేదములు లేదు. అందరూ తండ్రి చిత్తము చేయవలసి ఉన్నది. బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. మా సంఘం అయితే కరెంటు పోతే మరీ ఉత్సాహంగా హుషారుగా స్తోత్రం చెప్తారు. మీకు కూడా కొంచెం ఎక్కడో ఈ మాట హృదయానికి తట్టినట్లుగా ఉంది. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇంకా ఈ భౌతికమైన పవర్ పోవచ్చు కానీ పరిశుద్ధాత్మ పవర్ అది పోదని. దేవునికి స్తోత్రం చెప్పండి. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. సింహాల వారైనా సంతోషమే, కరెంట్ పోవడమే కాదు. Whatever it may be, our Lord Jesus Christ is with us. మన ప్రభు యేసు మనతో కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగా. కరెంట్ పోగానే మనలో ఉన్న ఆసక్తి, మనలో ఉన్న ఆశ, మనలో ఉన్నటువంటి ఉత్సాహం పోయిందనుకో, సైతాను గాడు అమ్మాయా నేను ఏదనుకున్నా జరిగింది చాలు అనుకుంటాడు. కరెంటు పోగానే మనలో ఉన్న ఆసక్తి, ఉత్సాహం రెట్టిపోయింది అనుకోండి, అది ఆయన అనవసరంగా కరెంటు పోయిందే, పోకుండా ఉన్నా బాగుండేది. మామూలు ఉత్సాహంలో ఉండేవాళ్ళు, మామూలు ఆసక్తిలో ఉండేవాళ్ళు కరెంటు పోతే రెట్టిపోయింది కదా అని బాధపడతారు. కాబట్టి కరెంటు పోతే దేవునికి స్తోత్రం అనండి. కరెంటు పోతే దేవునికి స్తోత్రం అనండి. కరెంటు పోతే దేవునికి స్తోత్రం. అలాగే కరెంటు ఉంటే దేవునికి స్తోత్రం అనండి. కరెంటు పోతే ప్రభువుకు స్తోత్రం. కరెంటు ఉంటే దేవునికి స్తోత్రం. కరెంటు పోతే ప్రభువుకు
ప్రభుకు స్తోత్రం. సైతాన్ గారి మెంటల్ వస్తుంది. ఉంటే స్తుతిస్తున్నారు, పోతే ఇంకా ఎక్కువ స్తుతిస్తున్నారు. అది వర్షం వస్తే ఇంకెక్కువ ఆరాధన చేయాలి, తుఫాను వస్తే ఇంకా ప్రభువును ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును. సింహాలైతే ఇంకా సంతోషం వెళ్ళిపోతున్నాడు దానిలోని. మామూలుగా గదిలో కూర్చొని మామూలు ప్రార్థన చేసేవాడు దానియేలు అంకుల్ గారు. సింహాలంటే చెప్పండి మా ఇంకా హుషారుగా స్తోత్రం. హనన్య మిషాయేలు అనబడిన షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు మామూలుగా అయితే మామూలు ప్రార్థన, మామూలు వర్షిప్, అగ్నిగుండం అంటే కూడా అలాగే చేస్తుంటారు. కొంచెం రెట్టింపు ఉత్సాహం ఉంటుంది, అనేక రెట్లు ఉత్సాహం. ఎవరు అక్కడ అన్నాడు, చెప్పము ప్రభు 7 రెట్లు పెంచండి అన్నాడు. 7 రెట్లు పెంచాను. నేను అనుకుంటున్నా గారు 7 రెట్లు ఎక్కువ ఉత్సాహంతో ప్రభుని ఆరాధించాను. ఆమె సైతానుగా కూటం మామూలుగా జరిగించావో దేవునికి స్తోత్రం, అడ్డం పడ్డావో ప్రభుకి స్తోత్రం. వాడు పొరపాడైపోవాలంటే దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి పాఠం వినండి. తండ్రి ఏది ఆదేశించాడో, తండ్రి ఏది ఉద్దేశించాడో, తన ప్రియ కుమారుడుగా భూలోకానికి పంపబడిన యేసు క్రీస్తు ప్రభు యావత్తు చేశాడు. 100% మానవాళికలు లేవు. ఎలా చెప్తే అలా చేసి మానవ జాతి అంతటికీ మాదిరి చూపాడు. యేసయ్యను బాగా గమనించి, ఇదిగో ఈయన ఉన్నా చూసారా, ఈయన ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు అనుకోండి. ఈయన ఎవరండి చెప్పండి. రేపు పౌలు గారు పిలవండి. పౌలు గారు అంటున్నాం కదా, పౌలు గారు ఈయన ఏం చేశాడంటే తండ్రి చిత్తాన్ని యేసయ్య ఎలాగా పరిపూర్ణంగా నెరవేర్చాడో ఈయన కూడా యేసుక్రీస్తు లాగానే, యేసుక్రీస్తు వలనే తండ్రి ఏం చెప్తే అది మాత్రమే చేయడం. తండ్రి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం, తండ్రి ఎలా ఆజ్ఞాపిస్తే అలా చేయడం. యేసుక్రీస్తు తర్వాత పౌలు గారు తండ్రి చిత్తాన్ని చేస్తారు. నేను ఎవరిని పోలి? క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారు? తండ్రి చెప్పింది చేస్తున్నారు. నేను యేసయ్య లాగా, యేసయ్య ఎలా తండ్రి చిత్తం చేశాడో నేను కూడా అలాగే తండ్రి చిత్తం చేస్తున్నాను. మీరు కూడా నన్ను పోలి నడుచుకుంటూ నేను ఎలా యేసయ్య లాగా తండ్రి చిత్తం చేశానో ఈయన అనుకున్నదంతా కూడా ఇప్పుడు 21వ శతాబ్దం క్రైస్తవ సంఘం అనుకోండి. 1, 2, 3, 7, 17, 18, 19, 20 శతాబ్దాలు నిండిపోయి ఇప్పుడు 21వ శతాబ్దంలోకి వచ్చేసింది సంఘం. 21వ శతాబ్దం క్రైస్తవ సంఘం పౌలు గారి అలాగున తండ్రి చిత్తం చేశాడు. ఎలా చేశాడు? యేసయ్య బాగా చేశాడు. ఇప్పుడు 21వ శతాబ్దం క్రైస్తవ సంఘం అయిన మనం ఎలా చేయాలి? పౌలు గారిని పోలి తండ్రి చిత్తము చేయుటకు మనల్ని మనం అప్పగించుకోవాలి. స్తోత్రం చెప్తామా? కూర్చోండి బ్రదర్స్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుతాం. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ అంటే ఏమని? ఏమండి, పచారీ షాపు కింద పెద్ద లిస్టు రాసి పట్టుకెళ్ళినట్టుగా కొంతమంది లిస్టు రాసి తెచ్చాం. లెటర్లుగా రాయిపోయిన గుండెల్లో ఉన్నాయి. చిన్న మనవరాలయ్యా, మంచి సంబంధం కావాలయ్యా, పిల్లోడు ఎర్రగా ఉండాలయ్యా, లిస్టులు. అయ్యా అయ్యా ఏంటి బిడ్డ, ఇద్దరు మనవరాలేగా, ఆపరేషన్ అంతా నేనే అడ్డపడ్డాగా, ఈసారన్నా లిస్టులు తేవద్దంటలా. ప్రభు అన్నారు, అడుగుడి మీకు. భక్తుడు ఏం రాశారు? తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి, తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి. మనగా ఎవరికి చేస్తాడని అయితే ఆయన ఒక కండిషన్ పెట్టాడు. అవన్నీ అంటే నీకేమేం కావాలో, ఆరోగ్యమా, ఆయుష్, ఆర్థిక పరిస్థితులా, కుటుంబంలో మాట వినని వాళ్ళ మార్చడమా, రక్షణ పొందిన వాళ్ళు
మోక్షంలోకి నడిపించడమా, ఇల్లా, వాకిలా, ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, చెరువులా, ఇంకొకట, నీకు అన్నీ చేస్తా. అయితే నువ్వేం చేయాలి? నా రాజ్యమును కట్టే పనిలో నీ ఉండు. ఏంటి? తండ్రి చెప్పింది ఏసై చేశాడంట. తండ్రి చెప్పింది ఏమిటంటే నా రాజ్యమును స్థాపించమన్నాడు. స్తోత్రం చెప్తామా? భూమి మీద ఏమి స్థాపించాలండి? చెప్పాలందరూ కూడా తండ్రి రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలి. అనగా ప్రజలను అగ్నిగుండము నుండి తప్పించి నిత్య జీవం అనబడిన పరలోక రాజ్యములకు చేర్చే ఈ మహాయజ్ఞములో, ఈ మహా